Hi guys, welcome to our channel Lucky Sports Shop. So వీడియోలో అయితే KKR టీమ్ అనాలిసిస్ అయితే యుద్ధం 2025 లో వాళ్ళ టీం ఎలా ఉందో IPL 2024 లో వాళ్ళ ఛాంపియన్స్ గా ఉన్నారు. సో ఈ డిఫెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళ టైటిల్ ని డిఫెండ్ చేసుకునే విధంగా ఉన్నారా లేదా అయితే యుద్ధం. సో 2024 కి 2025 కి KKR లో చాలా చేంజెస్ అయినాయని చెప్పొచ్చు. సో వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోయిండు, వాళ్ళ మెంటర్ గౌతమ్ గంభీర్ వెళ్ళిపోయిండు, అలాగే వాళ్ళ కోచింగ్ స్టాఫ్ లో చాలా మంది ఇండియన్ టీమ్ కోచింగ్ స్టాఫ్ చేస్తున్నారు కాబట్టి IPL లో చేయలేరు వాళ్ళు. అండ్ వాళ్ళకి నాకౌట్స్ లో బాగా పర్ఫార్మ్ చేసిన మిచెల్ స్టార్క్ కూడా వేరే టీంకి వెళ్ళిపోయిండు. సో వాళ్ళకి 2024 లో బాగా ప్లస్ పాయింట్ అయింది ఏంటిదంటే సునీల్ నారాయణ్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. అతను ఓపెనింగ్ లో వచ్చి సూపర్ గా ఆడిండు. సో ఈ సీజన్ లో కూడా అంతే విధంగా పర్ఫార్మ్ చేస్తాడా లేదా అనే దాని మీద వాళ్ళ రిజల్ట్స్ అయితే ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయని చెప్పొచ్చు. ఇక KKR 2025 స్క్వాడ్ గురించి చూసుకుంటే స్క్వాడ్ లో 25 మెంబర్స్ అయితే మనం హైయెస్ట్ గా పెట్టుకోవచ్చు. వీళ్ళు 21 మెంబర్స్ అయితే బై చేసిళ్ళు 25 ప్లేయర్స్ గాను. ఓవర్సీస్ లో 8 ప్లేయర్స్ స్లాట్స్ ఉంటే 8 ప్లేయర్స్ కూడా ఫిల్ చేసుకున్నారు. ఇక వీళ్ళ దగ్గర ఉన్న స్పెషలిస్ట్ బ్యాటర్ చూసుకుంటే అజింక్య రహానే వీళ్ళ కెప్టెన్. సో వీళ్ళు శ్రేయస్ అయ్యర్ ని వదులుకున్నారు కాబట్టి శ్రేయస్ అయ్యర్ కి కొంచెం పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ చెప్పుకోవచ్చు. ఓన్లీ ఏజ్ పరంగా కాకుండా మాత్రం బ్యాటింగ్ స్టైల్ గానీ, కామ్నెస్ గానీ, ఆ కెప్టెన్సీ విధానం గానీ కొంచెం శ్రేయస్ అయ్యర్ కి సిమిలర్ గా ఉంటది. సో అజింక్య రహానే ఒక మంచి బై చెప్పుకోవచ్చు. బేస్ ప్రైజ్ కే తీసుకున్నారు అతన్ని అయితే. ఇక రింకు సింగ్ అయితే ఉన్నాడు స్పెషలిస్ట్ బ్యాటర్ గా అతను. సో రింకు సింగ్ అయితే మంచి ఫినిషర్ గా చెప్పుకోవచ్చు. ఎలాంటి బ్యాటర్ తెలుసు. అతన్ని కొంచెం లేటర్ ఆర్డర్ కాకుండా నెంబర్ 5 అలా వాడుకుంటే చాలా బాగుంటది. సో అతను ఇన్నింగ్స్ బిల్ చేయగలడు, అటాకింగ్ గా కూడా ఆడగలడు కాబట్టి. ఇక క్వింటన్ డికాక్ ని అయితే కొన్నారు ఫారెన్ వికెట్ కీపర్ గా. సో ఓపెనర్ గా అతను ఫిల్ సాల్ట్ ని వదులుకున్నారు కాబట్టి కొంచెం తక్కువ ప్రైజ్ లో క్వింటన్ డికాక్ ని అయితే తీసుకున్నారు. ఇది ఒక మంచి బైగా చెప్పుకోవచ్చు. ఇక రెహమాన్ గుర్బాజ్ మరొక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో ఆఫ్ఘన్ ప్లేయర్, అటాకింగ్ గా ఆడతాడు. సో లాస్ట్ సీజన్ లో కూడా KKR తోనే ఉన్నాడు. అంత బ్యాటింగ్ ఛాన్స్ అయితే రాలే, కానీ బ్యాటింగ్ ఛాన్స్ ఇస్తే చాలా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం అవుతుంది. రఘువంశీ కూడా ఉన్నాడు. సో అటాకింగ్ ఆడతాడు, యంగ్స్టర్. సో లాస్ట్ సీజన్ కూడా ఆడిండు వీళ్ళకి. క్విక్ ఫైర్ 50 కూడా వేయడం జరిగింది. సో మంచి బ్యాకప్ ప్లేయర్ చెప్పుకోవచ్చు ఓపెనింగ్ లో. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ కూడా వాడుకోవచ్చు. అలాగే మనీష్ పాండే అయితే తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా KKR తోనే ఉన్నాడు. సో కొంచెం ఎక్స్పీరియన్స్ బ్యాటర్ గా పనికొస్తాడు. ఏ ప్లేయర్ కైనా ఏమైనా కానీ, ఇంపాక్ట్ ప్లేయర్ కానీ, మిడిల్ ఆర్డర్ లో కానీ కొంచెం సాలిడ్ ఇవ్వడానికి మనీష్ పాండే అయితే వాడుకోవచ్చు. లువ్నిత్ సిసోడియా అనే ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా తీసుకున్నారు వీళ్ళు. సో వీళ్ళకు మైనస్ పాయింట్ ఏంటిదంటే ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే సరిగ్గా లేరు. సో రెహమాన్ గుర్బాజ్, క్వింటన్ డికాక్ ఉన్నప్పటికీ వాళ్ళ కోసం ఒక ఫారెన్ స్లాట్ అనేది సపరేట్ గా పెట్టాల్సి ఉంటది. అండ్ ఇద్దరు కూడా ఓపెనర్స్ అవడంతో అది కూడా డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఒక మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉంటే చాలా బాగుండేది వీళ్ళకి ఓవర్సీస్ ప్లేయర్స్ లో. ఇక వీళ్ళ దగ్గర ఉన్న ఆల్రౌండర్స్ చూసుకుంటే మంచి మంచి ఆల్రౌండర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ముందుగా వీళ్ళ మెయిన్ ఇద్దరు కరేబియన్ ఆల్రౌండర్స్ ఆండ్రర్ రసెల్ అండ్ సునీల్ నారాయణ్. ఆండ్రర్ రసెల్ అయితే ఈ మధ్య బ్యాటింగ్ కన్నా ఎక్కువ బౌలింగ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుండు. సో ఆండ్రర్ రసెల్ బ్యాటింగ్ లో పర్ఫార్మ్ చేయకపోయినా కానీ ఏం పర్లేదు, బౌలింగ్ లో అయితే పర్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే డెత్ ఓవర్స్ లో సూపర్ గా బౌలింగ్ చేస్తుండే వాళ్ళకి ఒక మెయిన్ వెపన్ గా చెప్పుకోవచ్చు డెత్ ఓవర్స్ లో వీళ్ళకి. రింకు సింగ్, రమన్దీప్ సింగ్ ఉన్నారు కాబట్టి బ్యాటింగ్ లో ఫినిష్ చేయడానికి ఆండ్రర్ రసెల్ బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటది. అలాగే సునీల్ నారాయణ్ లాస్ట్ సీజన్ లో ఛాంపియన్ అవడానికి మెయిన్ రీజన్ వికెట్స్ చాలా తీసిండు, మిడ్ ఓవర్స్ లో చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. అలాగే ఓపెనింగ్ వచ్చి సెంచరీ కొట్టిండు, 500+ రన్స్ కూడా కొట్టిండు 180+ స్ట్రైక్ రేట్ తోని. సో ఈ సీజన్ కూడా అలాగే పర్ఫార్మ్ చేస్తే చాలా బాగుంటది వీళ్ళకైతే. ఇంకా వెంకటేష్ అయ్యర్ 23 కోట్లు పెట్టి ఉన్నారు. సో ప్రైజ్ అయ్యాను కానీ ఒక లాయల్టీ అనేది చూపించాలని చెప్పొచ్చు, అతన్ని ఎలా బ్యాక్ వేసిల్ అనేది. సో 2021 లో సింగిల్ హ్యాండెడ్ గా ఫైనల్ తీసుకుపోయిన వాళ్ళని ఈ ఇయర్ కూడా అలాగే పర్ఫార్మ్ చేయాలి. మోస్ట్లీ 1 డౌన్ లో వచ్చే ఛాన్స్ ఉంటది. సో అతని బౌలింగ్ కూడా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటది. పేస్ బౌలింగ్ కూడా ఇస్తారు కాబట్టి. రమన్దీప్ సింగ్ కూడా ఒక మంచి ఫినిషర్. సో ఆండ్రర్ రసెల్ కి, రింకు సింగ్ కి తోడుగా సో అతను కూడా బౌలింగ్ వేయగలడు. హార్దిక్ పాండ్యా లాగా, నితీష్ కుమార్ రెడ్డి లాగా ఛాన్సెస్ ఇస్తే సో అతను చాలా బౌలింగ్ లో వాడుకోవాల్సి ఉంది. అలాగే మోయిన్ అలీని అయితే తీసుకున్నారు. సునీల్ నారాయణ్ కి బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. స్పిన్ బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, అలాగే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి. అలాగే రోమన్ పౌల్ ని తీసుకున్నారు ఆండ్రర్ రసెల్ కి బ్యాకప్ గా. అతను కూడా కొంచెం పేస్ బౌలింగ్ చేస్తాడు, ఆల్రౌండర్ కేటగిరీలోనే అతను రిజిస్టర్ చేసుకున్నాడు కాబట్టి. సో ఒక మంచి బ్యాకప్ అతను. సో అతను మిడిల్ ఓవర్స్ లో కూడా, మిడిల్ ఆర్డర్ లో కూడా వాడుకోవచ్చు. బ్యాటింగ్ లో ఎవరైనా క్లిక్ కాకపోతే మిడిల్ ఓవర్స్ లో కూడా వాడుకోవచ్చు అతన్ని మిడిల్ ఆర్డర్ లో. అలాగే అనుకుల్ రాయ్ని కూడా తీసుకున్నారు. ఎప్పటి నుంచి KKR తోనే ఉంటుండు. సో ఫీల్డింగ్ లో సబ్స్టిట్యూట్ లో మనం ఎక్కువ చూస్తుంటాం అనుకుల్ రాయ్ని. ఒక మంచి బైగా చెప్పుకోవచ్చు, బ్యాకప్ స్పిన్నర్ కూడా. ఇక వీళ్ళ దగ్గర ఉన్న బౌలర్ చూసుకుంటే హర్షిత్ రాణా. సో హర్షిత్ రాణా అయితే లాస్ట్ సీజన్ లో యంగ్ బౌలర్ గా అయితే ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అతను చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ గా అయిపోయిండు. ఇండియాకి ఆల్ ఫార్మేట్ లో డెబ్యూట్ చేసిండు, చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. ఛాంపియన్ ట్రోఫీలో కూడా విన్నర్ గా ఉన్నాడు, ఛాంపియన్ గా. సో హర్షిత్ రాణా అయితే బిగ్ అసెట్ గా మారే అవకాశం ఉంది ఈ సీజన్ లో. అలాగే వరుణ్ చక్రవర్తి అందరూ తెలిసిన సునీల్ నారాయణకి తోడుగా మంచి మిస్ట్రీ స్పిన్నర్. ఇప్పుడు ఇండియాకి కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు, చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో అతని ఫామ్ అయితే పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు KKR కి సీజన్ లో. సో అతను పర్పుల్ క్యాప్ రేస్ లో కూడా ఉండే అవకాశం ఉంది, మిడిల్ ఓవర్స్ లో సూపర్ గా వేస్తాడు కాబట్టి. అలాగే వైభవ్ అరోరా మరొక పేస్ బౌలర్. సో లాస్ట్ సీజన్ కూడా ఛాన్సెస్ ఇచ్చినప్పుడు బాగా పర్ఫార్మ్ చేసిండు, ఈ సీజన్ కూడా బాగా పర్ఫార్మ్ చేయొచ్చు. ఇక ఉమ్రాన్ మాలిక్ అయితే ఆక్షన్ లో తీసుకున్నారు బేస్ ప్రైజ్ కి.
కానీ ఉమ్రాన్ మాలిక్ అయితే ఇంజురీ అయి రూల్డ్ అవుట్ అయిపోయింది. ఒక మంచి ఛాన్స్ అయితే పోయింది అతనికి. బ్రావో లాంటి మంచి బౌలింగ్ కోచ్ దగ్గర తన బౌలింగ్ ఇంకా పదునయ్యేది. సో ఆ ఛాన్స్ అయితే పోయిందని చెప్పొచ్చు ఇంజురీ వల్ల. సో అతనికి రీప్లేస్మెంట్ గా చేతన్ సకారి అనేది తీసుకున్నారు, మంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సో వీళ్ళకి ఇండియన్ బౌలర్స్ లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేరు కాబట్టి చేతన్ సకారి ఒక మంచి ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు వీళ్ళకైతే. ప్రీవియస్ గా ఆర్ఆర్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు, కేకేఆర్ కూడా ఆడిండు 2023 సీజన్ లో అనుకుంటా. అలాగే వీళ్ళు మిచెల్ స్టార్క్ ని వదిలేసి కాబట్టి ఆక్షన్ లో ఎక్కువ ప్రైజ్ గెయిన్ కాబట్టి స్పెన్సర్ జాన్సన్ అయితే తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ గుజరాత్ టైటన్స్ కి అయితే ఆడిండు. సో ఇతను కూడా యంగ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆస్ట్రేలియా నుంచి ఒక మంచి రీప్లేస్మెంట్ చెప్పుకోవచ్చు స్టార్క్ కి. ఇక ఆండ్రిక్ నోకియాన్ అయితే తీసుకున్నారు. సో ఢిల్లీగా ఆడుతుండే లాస్ట్ కొన్ని సీజన్స్ గా. సో అతను ఫామ్ అయితే అంత బాగాలేదు, ఎక్కువ రన్స్ కూడా లీక్ చేస్తుండ్రు డెత్ లో ఈ మధ్య. సో అతను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. అలాగే మయాంక్ మార్కండే స్పిన్నర్ ని తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ ఆడిండు, ఇచ్చిన ఛాన్సెస్ లో చాలా బాగా ఆడిండు, కానీ లాస్ట్ మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ ఆడిపోయలేదు, ఎక్కువ వేస్తలేడు కాబట్టి. సో అలాగే ఆల్రెడీ మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఒక బ్యాకప్ ఆప్షన్ ఉండే అవకాశం అవుతుంది మయాంక్ మార్కండే ఇండియన్ ప్లేయర్స్ లో. ఇంకా కేకేఆర్ బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే 2025 కోసం సునీల్ నారాయణ్, క్వింటన్ డికాక్ ఓపెనర్స్. సో క్వింటన్ డికాక్ క్లిక్ కాకపోతే రెహమానుల్లా గుర్బాజ్ని కూడా తీసుకోవచ్చు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా. అలాగే నెంబర్ 3 లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 4 లో అజింక్య రహానే, నెంబర్ 5 లో రింకు సింగ్, నెంబర్ 6 లో ఆండ్రే రసెల్, నెంబర్ 7 లో రమన్దీప్ సింగ్, నెంబర్ 8 లో మనీష్ పాండేని తీసుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ గా. మిడిల్ ఆర్డర్ లో కొంచెం రన్స్ కావాలంటే నెంబర్ 9 లో వైభవ్ అరోరా, నెంబర్ 10 లో హర్షిత్ రాణా, నెంబర్ 11 లో స్పెన్సర్ జాన్సన్ అయితే ప్రిఫర్ చేస్తాను నేను ఆండ్రిక్ నోకియా కన్నా, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా అవుతాడు కాబట్టి. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా వరుణ్ చక్రవర్తిని అయితే తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఫీల్డింగ్ కొంచెం అంత మంచి ఏడు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గా తెస్తే బాగుంటుంది వరుణ్ చక్రవర్తిని బౌలింగ్ అప్పుడు. ఒకవేళ మనీష్ పాండే వద్దు, అంత ఫామ్ లో లేడు, ఫినిషింగ్ లో చాలా ప్లేయర్స్ ఉన్నారనుకుంటే ఏ రఘువంశన్ అయితే ఓపెనింగ్ లో తీసుకురావచ్చు అటాకింగ్ కోసం. సో పవర్ ప్లే లో ఫ్రీడమ్ ఇస్తే చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు, క్విక్ రన్స్ అయితే స్కోర్ చేస్తాడు అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొస్తే. సో ప్లేయింగ్ 11 ఎలా ఉందని కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీ ప్లేయింగ్ 11 ఏందో కూడా కింద కామెంట్ చేయండి ఏమైనా చేంజెస్ ఉంటే. ఇక వీళ్ళకు ప్లస్ పాయింట్ చూసుకుంటే స్ట్రాంగ్ స్పిన్ బౌలింగ్ ఉంది, అలాగే స్ట్రాంగ్ ఫినిషర్స్ అయితే ఉన్నారు మంచిగా. స్పిన్ బౌలింగ్ చూసుకుంటే సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్స్ అయితే ఉన్నారు. సో బెస్ట్ స్పిన్ పేర్ అని చెప్పొచ్చు ఐపీఎల్ 2025 మొత్తంలో. అలాగే ఫినిషర్స్ కూడా బెస్ట్ ఫినిషర్ చెప్పుకోవచ్చు ఆండ్రే రసెల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, ముగ్గురులో ఒక్కరు క్లిక్ అయ్యారు మంచి స్కోర్ అయితే వస్తుంది వీళ్ళకి. ఇక మంచి క్యాప్టెన్ కూడా ఉన్నారు అజింక్య రహానే రూపంలో, మోస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ చెప్పుకోవచ్చు. ముంబైకి డొమెస్టిక్ లో లీడ్ చేస్తాడు, అలాగే బార్డర్ గవాస్కర్ ట్రాఫీలో కూడా ఇండియాకి కూడా క్యాప్టెన్ చేసిండు అతను. అలాగే ప్రీవియస్ ఐపీఎల్ లో కూడా క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి కామ్నెస్ కూల్ గా అయితే క్యాప్టెన్సీ చేస్తారు కాబట్టి చాలా మంచి క్యాప్టెన్ ఆప్షన్ కూడా ఉంది. వీళ్ళకున్న ఒక మైనస్ పాయింట్ ఏంటిదంటే సునీల్ నారాయణ అయితే లాస్ట్ సీజన్ లో చాలా బాగా ఓపెనింగ్ లో క్లిక్ అయ్యిండు. సో ఈ సీజన్ కూడా అతను క్లిక్ అవుతాడా లేదా అనే దాని మీద అయితే వీళ్ళ రిజల్ట్ డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ క్లిక్ కాకుండా మాత్రం ఒక మంచి ప్లాన్ బి ఏంటిదంటే ఏ రఘువంశన్ అయితే ఓపెనింగ్ పంపించి సునీల్ నారాయణ నెంబర్ 7 లో పంపించవచ్చు ఒకవేళ క్లిక్ కాకుంటే సగం మ్యాచెస్ వరకు చూసి. అలాగే వెంకటేష్ అయ్యర్ కూడా లాస్ట్ సీజన్ చాలా బాగా పర్ఫామ్ చేసిండు, అతనికి వచ్చిన అవకాశాలు ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకున్నారు మొత్తంగా. కానీ ఈసారి వైస్ కెప్టెన్ ఉన్నాడు, పక్క టీమ్ లో ఉంటాడు, అలాగే 23 CR పెట్టిలు కాబట్టి ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ కూడా అతని మీద ఉంటుందా ఉండదా అని చూడాలి. సో వెంకటేష్ అయ్యర్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తాడని అనుకుంటున్నా. కేకేఆర్ కూడా మంచి బ్యాక్ ఇస్తుంది అతన్ని. సో ఆ నమ్మకంతో అయితే అతని మీద ఏ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ అయితే పడదు అనుకుంటున్నా. ఇక టీమ్ లో బ్యాకప్ చూసుకుంటే అందరికి కూడా మంచి బ్యాకప్స్ ఉన్నాయి. సునీల్ నారాయణ్ కి మొయిన్ అలీ ఉన్నాడు బ్యాకప్ గా, ఆండ్రే రసెల్ కి రోమన్ పౌల్ ఉన్నాడు, అలాగే స్పిన్నర్స్ లో కావాలంటే ఇండియన్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఉన్నాడు, ఓవర్సీస్ లో ఆండ్రిక్ నోకియా లాంటి మంచి బౌలర్ ఉన్నాడు. సో క్వింటన్ డికాక్ కూడా మంచి బ్యాకప్ రెహమానుల్లా గుర్బాజ్ ఉన్నాడు. సో బ్యాకప్స్ అయితే డీసెంట్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇండియన్ బ్యాటర్స్ లో ప్రాబ్లం అయితే మనీష్ పాండే కూడా బ్యాకప్ ఉన్నాడు. సో డీసెంట్ బ్యాకప్ చెప్పుకోవచ్చు. ఇక రోహన్ పవర్ లాంటి ప్లేయర్ ని ఎలా వాడుకుంటారని చూడాలి, ఎందుకంటే ఓవర్సీస్ ప్లేయర్స్ లో క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, ఆండ్రే రసెల్ ముగ్గురు అయితే పక్కా ఉంటారు, ఎందుకంటే ఒక ఫారెన్ వికెట్ కీపర్ స్లాట్ అయితే పోతుంది, వీళ్ళకు ఇండియన్ వికెట్ కీపర్ కరెక్ట్ లేడు కాబట్టి. ఇక బౌలింగ్ లో స్పెన్సర్ జాన్సన్ ని వాడుకుంటారు, లేకుంటే ఇండియన్ బౌలర్స్ తో వెళ్తే మాత్రం రోమన్ పౌల్ ని మిడిల్ ఆర్డర్ లో వాడుకోవచ్చు. ఒక ఓవర్సీస్ బౌలర్ కోసం రోమన్ పౌల్ లాంటి మంచి మిడిల్ ఆర్డర్ హిట్టర్ అయితే వాళ్ళ బెంచ్ మీద ఉంచాల్సి వస్తుంది. సో కేకేఆర్ టీం ఎలా ఉందనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే మిగతా టీం వీడియోస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. సో ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే ఇన్స్టాలో మన లక్కీ స్పోర్ట్స్ టాక్ పేజీని కూడా తప్పకుండా ఫాలో అయిపోండి.